అందరికీ నమస్కారం. స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5 వాల్యూమ్ 2 యొక్క ట్రైలర్ అనేది ఇందాకే వచ్చేసింది. సో వీడియోలోకి వెళ్లే ముందుగా ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా సోది పక్కన పెట్టి వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ట్రైలర్లో అయితే సీక్వెన్స్ వైజ్ గా చెప్పుకుంటా వెళ్ళిపోతా. సో చూద్దాం. ఇది రైట్ ఆఫ్టర్ వాల్యూమ్ 1 యొక్క ఎండింగ్ నుండే స్టార్ట్ అవుతూ వెళ్ళిపోతుంది. విల్ని అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. తర్వాత అప్ సైడ్ డౌన్ లోకి వెళ్ళడానికి మిలిటరీ బేస్ లో ఉంటుంది కదా ఓపెన్, ఆ గేట్ నుండి వెళ్ళడానికి మైక్, రాబిన్, లూకస్, స్టీవ్, 11, విల్లు, జానథన్, నాన్సీ వీళ్ళంతా కలిసి ఒక ట్రక్ లో దాంకొని దాన్ని మరే అయితే తోలుతుంటాడనమాట. తనే వీళ్ళందరినీ లోపలికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ మిలిటరీది అయితే అదే డాక్టర్ కేతో వీళ్ళకి ఫైట్ జరుగుతుంది. సగం మిలిటరీ అక్కడే పోయింది, బట్ ఉన్న కొంతమందితో వీళ్ళు ఫైట్ చేసి ఆ గేట్ లోపలికి అయితే వెళ్తారు. ఈ షాట్ ద్వారా మనం చూసుకుంటే వీళ్ళందరూ 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యి 2 మిషన్స్ లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో ఇక్కడ మనకు నాన్సీ, జానథన్, స్టీవ్, డస్టిన్ వీళ్ళంతా కలిసి ఆ ల్యాబ్ లోకి అయితే వెళ్ళబోతున్నారు. ఆ సీన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ రెడ్ గ్లో అనేది వస్తుంది కదా, అది నాకు తెలిసినంత వరకు ఈ సిరీస్ యొక్క మెయిన్ విలన్ అయిన ఆ 3 హెడెడ్ డ్రాగన్ ని ఇక్కడ మనకు టీజ్ చేస్తూ ఉండొచ్చు. ఈ బ్లాస్ట్ అనేది జరిగిన తర్వాత డైమెన్షన్ అనేది ఓపెన్ అయ్యి ఆ డ్రాగన్ అనేది రావచ్చు. ఇక్కడ మనకు 8 and 11 టీమ్ అప్ కూడా మనం చూడొచ్చు. తర్వాత హోలీ కోసం మిస్టర్ వాట్సిట్ అయితే వెతుకుతున్నాడు. ఇంకా ఆ ల్యాబ్లోకి స్టీవెన్, డస్టిన్ అండ్ జానథన్, నాన్సీ అయితే వెళ్తారు కదా. అక్కడ చుట్టూ మనం చూసుకుంటే ఆ ఎనర్జీకి ఆ ల్యాబ్ గోడలంతా కూడా కరగడం మనం చూడొచ్చు. ఆ తర్వాత ఏమో మ్యాక్స్ని చంపడానికి హాస్పిటల్కి అయితే వెక్నా డెమోడాగ్స్ని అయితే పంపిస్తాడు. ఇంకా మ్యాక్స్ని తీసుకుని లూకస్ అయితే పారిపోతూ మనకు కనిపించాడు. అలానే రాబిన్ యొక్క లవర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా విల్ అయితే తన పవర్స్ ని యూజ్ చేసి ఏదో చేయబోతున్నాడు కదా. దీనివల్ల ఇంకో మైనస్ ఏమంటే తను హై మైండ్ తో కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి తన పవర్స్ యూజ్ చేస్తే అది వెక్నాకు కూడా తెలియచ్చు. వెక్నా రివర్స్ లో యూజ్ చేసి విల్ ని తన పనికి కూడా యూజ్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ విల్ తన పవర్స్ ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వెక్నా ఆ పిల్లల్ని తీసుకెళ్లిపోతాడు కదా, వాళ్ళని ట్రాక్ చేయడం కోసం. ఇంకా ఒక షాట్ లో ఏమో చనిపోయిన డెమోగార్గన్ ని తీసుకుని వీళ్ళైతే కరెంట్ పెట్టి మళ్ళీ బ్రతికించడానికి చూస్తున్నారు. అది నాకు తెలిసినంత వరకు ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ షాక్ అనేది ఇచ్చి దాని బ్రెయిన్ అయితే బ్రతికించడానికి వీళ్ళు చూస్తున్నారు. దాని ద్వారా విల్ అయితే దాని బ్రెయిన్ లోకి వెళ్ళి ఈ హై మైండ్ కి కనెక్ట్ అయిన వెక్నాని ట్రాక్ చేసి ఇంకా ఆ పిల్లలు ఎక్కడున్నారని చెప్పేసి చూడడానికే వాళ్ళు ఇలా ఈ డెమోగార్గన్ ని బ్రతికిస్తూ ఉండొచ్చు. ఇంకా ఈ షాట్ లో ఏమో ఆ 2 మిషన్స్ కంప్లీట్ అయ్యాక ఈ 2 బ్యాచెస్ అనే వాళ్ళు కలుస్తున్నారు. అందుకే ఇక్కడ విల్ అండ్ డస్టిన్ కలుసుకున్న తర్వాత హగ్ చేసుకుంటున్నారు. ఇంకా ఆ తర్వాత ఒక షాట్ లో పైన నుండి ఎవరో పడుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇది నాకు తెలిసినంత వరకు హెన్రీ యొక్క ఫ్లాష్ బ్యాక్ అయి ఉంటుంది. తన పాస్ట్ లో ఫస్ట్ టైం ఈ డైమెన్షన్ ఎక్స్ లో తను పడిపోయినప్పుడు తనకు పవర్స్ ఎలా వచ్చాయని చెప్పేసి మనకి ఇక్కడ తన పాస్ట్ ని చూపిస్తూ ఉండొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ హోలీకి అయితే తను ఒక ఛాన్స్ ఇచ్చాడు. తను ఆల్రెడీ చెప్తాడు ఆ వుడ్స్ వైపు వెళ్ళొద్దు, అక్కడ నీకు ప్రమాదం అని చెప్పేసి. అయినా సరే తను వినకుండా తను వెళ్ళి మ్యాక్స్ తో కలిసి హెన్రీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది. ఆ విషయం అయితే మనోడికి నచ్చలా. అందుకే ఇక్కడ హెన్రీ ఒరిజినల్ ఫామ్ అయితే హోలీకి చూపించి తనని తరుముకుంటూ ఉన్నాడు తను పట్టుకునేందుకు. ఇంకా మ్యాక్స్, హోలీ ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళి ఈ డోర్స్ లో నుండి బయటకు వస్తూ ఉంటారు కదా. నాకు తెలిసినంత వరకు మనం వాల్యూమ్ 1 లో చూసుకుంటే మ్యాక్స్ కి హెన్రీ యొక్క పాస్ట్ కనిపిస్తుంది కదా. ఆ పాస్ట్ మెమరీస్ లో దాటి వీళ్ళు ఏదైనా బయటికి వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి కొన్ని ప్లేసెస్ ని వెతుకుతూ ఉంటారు. ఆ ప్లేసెస్ ని వెతికే క్రమంలో ఇలాంటి డోర్స్, పోర్టల్స్ అనేవి ఓపెన్ అయ్యి వేరే వేరే ప్లేసెస్ కి అది దారి తీయచ్చు. దాని ద్వారా వీళ్ళు బయటకు వచ్చేందుకు ఒక స్కోప్ ఉన్నట్టు మనకి ఎక్కడ కనిపిస్తుంది. అదే రియల్ వరల్డ్ కి రావడానికి ఒక పోర్టల్ ని వీళ్ళైతే వెతుకుతూ ఉండదు. ఇంకా మనకు ఆ 2 times లైట్స్ వస్తాయి కదా, ఆ సిగ్నల్ అనేది పేలినప్పుడు అంటే రెడ్ కలర్ లో వస్తుంది, బ్లూ కలర్ లో వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ది ఆ డ్రాగన్ అనేది ఆ డైమెన్షన్ నుండి బయటకు వస్తున్నట్టు ఇక్కడ రెడ్ కలర్ లో చూపిస్తున్నారు. ఇంకా బ్లూ అనేది లాస్ట్ కి 11, 8, 1 వీళ్ళందరూ కలిసి ఈ హెన్రీని ఓడించి ఆ డ్రాగన్ ని ఆపేటప్పుడు ఈ బ్లూ లైట్ అనేది వచ్చి ఉండొచ్చు. ఇంకా ఇక్కడ స్టీవ్ అండ్ డస్టిన్ నువ్వు చేస్తే నేను చేస్తా అని చెప్పేసి సీజన్ 3 యొక్క డైలాగ్ ని ఇక్కడ రిపీట్ చేశారు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంది, బట్ ఎవరు చనిపోకూడదని చెప్పేసి కోరుకుంటున్నా ఏం జరుగుతుందో. ఇంకా ఆ డ్రాగన్ బయటకు వస్తున్నట్టుంది, అందుకే ఈ డైమెన్షన్ అనేది పగులుతుంది. ఆ క్రాక్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి, దాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా లాస్ట్ కి వెక్నా ఆ పిల్లలందరినీ సెట్ చేసి మనం ముందు విల్ యొక్క విజన్స్ లో చూస్తాం కదా, ఆ ప్లేస్ లో ఆ పిల్లలందరినీ సెట్ చేసి తన పొజిషన్ లో వెక్నా కూర్చుంటున్నాడు. ఇది నాకు తెలిసినంత వరకు ఆ డ్రాగన్ యొక్క బ్రెయిన్ కావచ్చు లేదా ఆ డ్రాగన్ లో ఏదో పార్ట్ కావచ్చు. దాని బాడీలో వీళ్ళు
వాళ్ళ ప్లేస్ ని సెట్ చేసుకొని దాన్ని ఒక మెషిన్ లాగా వాడుకొని ఈ వరల్డ్ ని రీషేప్ చేయడానికి వెక్నా అయితే ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఫైనల్ గా విల్లు 8, 11 ముగ్గురు కలిసి ఈ ప్లేస్ కి వచ్చి వెక్నాను ఓడించి ఆ డ్రాగన్ ని చంపేయచ్చు. అలా ఈ సిరీస్ అనేది ఎండ్ అవ్వచ్చు. సో ఓవరాల్ గా ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకేదన్నా తర్వాత నేను చూస్తే మాత్రం పక్కా సపరేట్ గా వీడియో తీసుకొస్తాను. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ లో చెప్పండి. ఈ డీటెయిల్స్ మీకు ఎలా అనిపించాయో కూడా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై.